ఆ జిల్లాలో ఇప్పటికే ఓ మున్సిపాలిటీని కైవసం చేసుకున్న ఊపి మీదున్న టీడీపీ లేటెస్ట్గా మరో నగరపాలక సంస్థపై గురిపెట్టింది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే కొందరు వైసీపీ కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరారు. మేయర్పై అసంతృప్తితో ఉన్న మరికొందరిని కూడా తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మేయర్ పదవి కోసం వైసీపీ డిప్యూటీ మేయర్ టీడీపీ ఎమ్మెల్యేతో టచ్లో ఉన్నారు. కానీ ఎన్నికల ముందు సైకిల్ ఎక్కిన వారికే ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభ్యుడు భావిస్తున్నారు. ఇంతకీ ఏదా మున్సిపల్ కార్పొరేషన్? అక్కడున్న లెక్కలేంటి? ఈ స్టోరీలో చూద్దాం. నంబర్ మన వైపు ఉందా లేదా అని కాదు, బుల్లెట్ దించామా లేదా అది మ్యాటర్. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల్లో ఇప్పుడు ఇదే జరుగుతోంది. పవర్ పాలిటిక్స్ కోసం టీడీపీ వైసీపీ మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. ఇప్పటికే కొన్ని నగరపాలక సంస్థల్లో వైసీపీ పాలక వర్గాలకు చెక్ పెట్టి వాటిని సొంతం చేసుకున్న టీడీపీ ఇప్పుడు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ పై దృష్టి పెట్టింది. వైసీపీలో కుమ్ములాటతో తెలుగుదేశంకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫ్యాన్ పార్టీ పాలకవర్గంపై సొంత కార్పొరేటర్లే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిని తమ వైపు తిప్పుకునే పనిలో కూటమి నేతలు ఉన్నారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నీకెంత నాకెంత అంటూ నగరపాలక సంస్థలో అవినీతి లెక్కలు వేసుకున్న ఆ నేత ఇప్పుడు శుద్ధపూసలుగా మారి అంతా మీరే చేశారంటూ మేయర్పై తిరుగుబాటు జెండా ఎగురవేసి ఎత్తులు వేస్తున్నారు. ఆ వ్యూహం ఇప్పుడు అనంతపురం నగరపాలక సంస్థ మేయర్ పీఠాన్ని కదిలిస్తుందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మేయర్ వసీంపై అవిశ్వాసం పెట్టబోతున్నారన్న ప్రచారం జిల్లాలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. అనంతపురంలోని 50 డివిజన్లకు గాను 2021 మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 48 స్థానాల్లో గెలిస్తే 2 చోట్ల నెగ్గిన ఇండిపెండెంట్లు ఆ తర్వాత ఫ్యాన్ పార్టీలు కలిసిపోయారు. ప్రస్తుత డిప్యూటీ మేయర్ గా ఉన్న కోగటం విజయభాస్కర్ రెడ్డి మేయర్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. అధికారంలో ఉన్న పార్టీ నేతలతో అంటకాగటం కోగటం విజయభాస్కర్ రెడ్డి నైజం. అవకాశం కోసం ఎదురు చూస్తున్న కోగటం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేయర్ వసీంకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. దీంతో అవిశ్వాసం పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన కౌన్సిల్ బడ్జెట్ భేటీలో మేయర్ టార్గెట్ గా కోగటం విజయభాస్కర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇందుకు బలాన్ని చేకూరుస్తున్నాయి. అనంతపురం నగరపాలక సంస్థలో కుక్కల బెడత ఎక్కువ. వీటికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, డంపింగ్ యార్డ్లో బయో మైనింగ్ పేరుతో మేయర్ అవినీతికి పాల్పడ్డారని విజయభాస్కర్ రెడ్డి ఆరోపించడం కలకలం సృష్టించింది. మేయర్ పీఠం కోసమే ఇలా చేస్తున్నారన్న వాదనలో ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం వైసీపీ అధినేత జగన్ ని కలిసిన కోగటం విజయభాస్కర్ రెడ్డి 4 ఏళ్ల పదవీకాలం పూర్తవడంతో మేయర్ వసీం స్థానంలో తనకు అవకాశం ఇవ్వాలని కోరారని సమాచారం. కానీ వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డితో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని అధినేత సూచించారని టాక్. అయితే అనంత వెంకట్రామిరెడ్డి దీనికి అంగీకరించకపోవడంతో డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి అనంతపురం అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ను సంప్రదించారు. తనతో 10 నుంచి 15 మంది కార్పొరేటర్లు ఉన్నారని, ఒప్పుకుంటే ఖచ్చితంగా మేయర్ అయ్యే అవకాశం ఉందనే శాసనసభ్యుడి దగ్గర ప్రస్తావించారట. కానీ ఇక్కడే ఇంకో మెలిక పడింది. వాస్తవంగా అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వైసీపీ డిప్యూటీ మేయర్ కోగటంకు సహకరించే పరిస్థితి లేదన్న చర్చ సాగుతోంది. ఎన్నికల ముందు వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లతో పాటు ఎన్నికల్లో తనకు సహకరించిన వారిలో ఒకరికి మేయర్ అవకాశం ఇస్తే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానంటూ తేల్చి చెప్పేశారని టాక్. ఊసరవెల్లిల విజయభాస్కర్ రెడ్డి రాజకీయంగా రంగులు మారుస్తుంటారు. అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. దీన్ని పసిగట్టిన టీడీపీ ఎమ్మెల్యే మేయర్ ఎన్నిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. జేసీ బ్రదర్స్ వర్గంగా ముద్రపడిన విజయభాస్కర్ రెడ్డి 2019 ఎన్నికల ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరారు. పార్టీలో నిత్య అసమ్మతివాదిగా ముద్రపడ్డారు. మేయర్ పీఠం కోసమే ఇప్పుడు మళ్లీ టీడీపీలో చేరే ప్రయత్నంలో ఉన్నారన్న చర్చ సాగుతోంది. మరోవైపు అనంతపురం మేయర్ పీఠం దక్కించుకోవాలంటే 25 మంది కార్పొరేటర్ల మద్దతు ఉండాలి. ఎమ్మెల్యే, ఎంపీ ఓట్లు టీడీపీకి ప్లస్ అవుతాయి. ఈ క్రమంలో మేయర్ వసీంతో పసుగని 20 మందికి పైగా వైసీపీ కార్పొరేటర్లు టీడీపీ ఎమ్మెల్యేతో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు టచ్ లోకి వెళ్లారు. ప్రస్తుతం 5గురు పసుపు కండువా కప్పుకుని సైకిల్ ఎక్కారు. వారిలో బలిజ, బీసీ, మైనార్టీ వర్గానికి చెందిన ఎవరో ఒకరిని మేయర్ని చేయాలన్న ప్రతిపాదన పరిశీలనలో ఉందని తెలుగుదేశంలో ప్రచారం జరుగుతోంది. మేయర్ వసీంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదన నోటీసును జిల్లా కలెక్టర్కు ఇచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అనంతపురం నగరపాలక సంస్థలో పాలన మార్పు కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో ఏం జరుగుతుందో చూడాలి.